మనం భూమి మీద మనుషులుగా మనం జీవిస్తున్నా, తోటి మనుషులతో మనం ఉండవలసి వచ్చిన దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే తన బిడ్డలమైన మనము ప్రత్యేకంగా ఉండాలి అని కోరుతున్నాడు. నలుగురితో మనం ఉండవలసి వచ్చినప్పటికీ నలుగురు మధ్య కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి అని కోరుతున్నాడు. చీకటిలో జీవించేటటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ కూడా వెలుగు సంబంధులుగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రొద్దస్తమాను పాపం చేసేటటువంటి మనుషుల మధ్య ఉద్యోగాలు చేయాల్సి వచ్చినా, చదువుకోవాల్సి వచ్చినా, నివసించవలసి వచ్చినా దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే మనం మాత్రం దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. సాధ్యమంటారా? సాధ్యమే. ఎలా చెప్పగలను? పక్షిరాజు పక్షి జాతికి చెందినప్పటికీ ప్రత్యేకంగా జీవిస్తుంది. ఒక పక్షే నేలబారు జీవితం జీవించే, భూమికి బహు దగ్గరగా జీవించే పక్షులతో కలవకుండా అది ఏ రీతిగా ప్రత్యేకంగా ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉంటుందో అలాగే నువ్వు కూడా మనుషుల మధ్య ఉండవలసి వచ్చిన మనిషి జాతికి చెందిన వాడివైనా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైన విలువలు కలిగి, ఉన్నతమైనటువంటి స్థలములో నువ్వు నివసించాలి అని దేవుడు కోరుతున్నాడు.